సో మనం పాయింట్స్ అనేది స్టెప్ బై స్టెప్ స్లోగానే కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేసుకుంటూ వెళ్దామండి డీటెయిల్డ్గా. క్లాసెస్ అనేవి ఎలా చెప్తానంటే, మనకి డే టు డే ఏదైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటామో దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పుకుంటూ వెళ్దామండి. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ అనేది మనకి పేమెంట్ చేసేటప్పుడు మనకి ఎంట్రీస్ అనేవి ఉంటాయని చెప్పాను నీకు డీటెయిల్గా. సో ఆ ఎంట్రీస్ అనేవి ఎలా మనం చేయాలి అనే దాని గురించి మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకుంటానే ఫామ్స్ అనేవి ఏ ఫామ్స్ ఉంటాయి, ప్రాసెస్ ఏముంటుంది, అసలు ఓవరాల్గా టీడీఎస్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నేను మీకు ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఓకే, సో ఈ క్లాస్లో మీకు కాన్సెప్ట్స్ అన్ని డీటెయిల్గా రాకపోయినా అసలు టీడీఎస్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అనేది కంప్లీట్గా ఒక పిక్చర్ వస్తుంది మీకు. సో అందులో ఏ ఏ ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్స్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఎలా ఎలా జరుగుతుంటుంది బయట ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఒక పిక్చర్ వస్తుంది అనమాట మనం ఈ పర్టికులర్ క్లాస్ అయ్యేటప్పటికి. ఓకే, సో ఒకసారి నా స్క్రీన్ మీకు షేర్ అవుతుంది కదా మీకు ఆల్రెడీ. ఓకే సార్. సో ఈ వైట్ బోర్డ్ కనిపిస్తుందండి మీకు? ఎస్ సార్. ఓకే ఫైన్. ఓకేనండి. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదండి టీడీఎస్ అంటే మనకి డైరెక్ట్ ట్యాక్స్లో ఒక పార్ట్ అని చెప్పి. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం. సో మనం ఈ పర్టికులర్ సెషన్స్లో నేర్చుకోబోయేది దేని గురించి అంటే టీడీఎస్ అండ్ టీసీఎస్. ఓకే, సో టీడీఎస్ అంటే ఏం చెప్పుకున్నామండి మనం? ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అని చెప్పుకున్నాం మనం, అవునా? అలాగే టీసీఎస్ అంటే ఏమని చెప్పుకున్నామండి? ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. హలో, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. సార్ నేను మళ్ళీ కాల్ చేయనండి, క్లాస్లో ఉన్నాను నేను, మీకు డీటెయిల్గా చెప్తాను నేను. ఓకేనండి. సో ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. సో టీడీఎస్ అనేది మనకి ఎక్స్పెన్సెస్ మీద అప్లై అవుతుందని చెప్పాను మీకు సింపుల్గా. ఓకే, అలాగా ఈ టీసీఎస్ అనేది ఇన్కమ్స్ మీద అప్లై అవుతాయి అని చెప్పాను మీకు, అవునా? అది చాలా చిన్నయే, అది బేసిక్ అనమాట. నేను చూసింది నిన్నంటే డీటెయిల్గా కూడా మనం ఏం డిస్కస్ చేయలేదు, జస్ట్ అవుట్లైన్ గురించి చూసాం మనం. సో ఇప్పుడు మనకి అసలు యాక్చువల్గా ఈ టీడీఎస్ టాపిక్స్ అనేది మనం ఎలా డిస్కస్ చేస్తాం, దీని తర్వాత టీసీఎస్ అనేది తర్వాత చూస్తాం మనం. సో ప్రెసెంట్ మనకి ఈ టీడీఎస్ అనేది మనం ఎలా డిస్కస్ చేయబోతున్నాం అనే దాని గురించి చూస్తున్నాం అండి. సో ఇందులో ఫస్ట్ మనం అసలు టీడీఎస్ గురించి ఇంట్రడక్షన్ చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ టీడీఎస్ చాప్టర్ అనేది మనకి 2 రకాలుగా డివైడ్ చేస్తామండి, 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం మనం. ఫస్ట్ వచ్చి టీడీఎస్ ఆన్ శాలరీస్. ఓకే, టీడీఎస్ ఆన్ శాలరీస్. నెక్స్ట్ టీడీఎస్ ఆన్ అదర్ దాన్ శాలరీ. ఓకే, సో కంప్లీట్గా ఈ టీడీఎస్ చాప్టర్ అనేది మనం 2 రకాలుగా చూస్తున్నాం అనుకున్నాం కదా, 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి. ఈ టీడీఎస్ కాన్సెప్ట్స్ అనేది శాలరీ మీద ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అదర్ దాన్ శాలరీ మీద ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తామండి. ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ అంతా కంప్లీట్గా డిఫరెంట్. ఈ శాలరీస్ బేస్ చేసుకునే వాళ్ళకి ఆ టీడీఎస్ క్యాలిక్యులేషన్ అనేది డిఫరెంట్. అదర్ దాన్ శాలరీ ఏదైతే ఉందో వీళ్ళకి టీడీఎస్ క్యాలిక్యులేషన్ అనేది మనకి డిఫరెంట్. ఓకే, సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రెంట్ పే చేస్తున్నాం అనుకోండి. ఓకే, మనం రెంట్ పే చేస్తున్నాం, ఇక్కడ చెప్తున్నాను సార్ చూడండి. ఇంకోటి, సో ఏ అనే పర్సన్, నెక్స్ట్ బి అనే పర్సన్, ఇద్దరు ఉన్నారు మనకి. ఇప్పుడు ఏ అనేవాడు టెనెంట్. ఓకే, బి అనేవాడు ఓనర్. హలో,
నాదేనండి. ఓకే సార్, అర్థమవుతుందండి. ఏ అనేవాడు వచ్చి టెనెంట్ అండి. నెక్స్ట్ బి అనేవాడు ఓనర్. ఇప్పుడు రెంట్ ఎవరికి పే చేస్తారండి? ఏ ఏ పేజ్ బికి పేస్ బి. ఎవరికి పే చేస్తారు? టెనెంట్ ఓనర్. ఏ అనేవాడు బి అనేవాడికి రెంట్ అనేది పే చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది ఒక 3 lakh రూపీస్ అనుకుందాం మనం. ఓకే, 3 lakh రూపీస్ అనుకుందాం. సో రెంట్ మీద టీడీఎస్ రేట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా అదర్ దాన్ శాలరీస్ ఏదైతే మనం అనుకుంటున్నామో వీటన్నిటికీ స్టాండర్డ్గా టీడీఎస్ రేట్స్ ఉంటాయండి. ఓకే, టీడీఎస్ రేట్స్ ఉంటాయి వీటన్నిటికీ. సో ఒక స్పెసిఫిక్ రేట్ ఉంటుంది కదా. ఇప్పుడు రెంట్ అనుకున్నామండి. ఓకే, ఈ రెంట్ మీద టీడీఎస్ అనేది 10% అనమాట. మీరు ఎంతైతే రెంట్ పే చేస్తున్నారో దానికి స్పెసిఫిక్ లిమిట్స్ ఉంటాయి. మనం ఆ రేట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ లిమిట్స్ గురించి చెప్తాను మీకు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం రెంట్ అనేది 3 lakh రూపీ పే చేస్తాం. 3 lakhs అనేది పే చేస్తున్నాం కదా. ఈ 3 lakhs మీద మనం ఎంత టీడీఎస్ పర్సంటేజ్ కట్ చేయాలి? డైరెక్ట్ గా స్టాండర్డ్ గా ఇచ్చింది మన గవర్నమెంట్. సో టీడీఎస్ రేట్ ఎంత? సో 10% మనం డిడక్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మనం ఏం చేయాలి? మన ఓనర్ కి మనం పే చేయాలి. ఓకే, సో ఈ టీడీఎస్ అనేది ఈ 3000 మీద 10% ఎంత వస్తుందండి? 30,000. 30,000 కదా. సో Yes, ఈ sir. 30,000 రూపీస్ అనేది మనం డిడక్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఎంత పే చేయాలి ఓనర్ కి? 2,70,000 రూపీస్ మాత్రమే మనం ఓనర్ కి పే చేయాలి. ఓకే, ఇక్కడ ఏ అనేవాడు ఓకే, ఏ అనేవాడిని ఏమంటామంటే మనం డిడక్టర్ అంటామండి. ఓకే, డిడక్టర్. బి అనేవాడు డిడక్టీ. ఓకే, సో 2 టర్మ్స్ వచ్చినాయి మీకు ఇక్కడ, డిడక్టర్, డిడక్టీ. ఎవరైతే టీడీఎస్ ని డిడక్ట్ చేస్తున్నారో వాళ్ళని డిడక్టర్ అంటాం. ఓకే, ఎవరికి అయితే టీడీఎస్ ని డిడక్ట్ చేస్తున్నామో వాళ్ళని డిడక్టీ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ ఓనర్ అనేవాడు డిడక్టీ. ఓకే, టెనెంట్ అనేవాడు డిడక్టర్. క్లియర్? అయితే ఈ టెనెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇక్కడ మీకు 2 టర్మ్స్ వచ్చినాయి. ఫస్ట్ డిడక్టర్ అంటే ఎవరో తెలిసేది, నెక్స్ట్ డిడక్టీ అంటే ఎవరో తెలిసింది ఇప్పుడు మీకు. సో నార్మల్ గా ఇప్పుడు ఈ డిడక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? టీడీఎస్ డిడక్ట్ చేశాడు కదా, చూడండి. సో ఈ 30,000 రూపీస్ అనేది మన దగ్గర టీడీఎస్ అమౌంట్ అనేది మన దగ్గర ఉంది. ఎవరి దగ్గర? మనం ఎవరికి అకౌంటెంట్? మనం టెనెంట్ కి అకౌంటెంట్ అనుకుందాం. మన బిజినెస్ అనుకుందాం ఇదంతా. ఓకే, మనం టెనెంట్ కి అకౌంటెంట్. మనం 10% టీడీఎస్ అనేది డిడక్ట్ చేసాం. బ్యాలెన్స్ అమౌంట్ అనేది 2,70,000 ఓనర్ కి మనం పేమెంట్ చేసాం. సో అక్కడతో మన రోల్ అనేది కంప్లీట్ అవ్వాలా. ఇంకా స్టిల్ ఏం చేయాలి మనం? ఇప్పుడు ఈ డిడక్ట్ చేసిన 30,000 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని మనం 7th ఆఫ్ నెక్స్ట్ మంత్ ఏం చేయాలండి? టీడీఎస్ చలాన్ పే చేయాలండి. ఓకే, టీడీఎస్ చలాన్ రూపంలో మనం పే చేసేస్తున్నాం. ఓకే, అయితే ఈ టీడీఎస్ చలాన్ అనేది ప్రతి మంత్ మనం పే చేయాలి కదా. సో పే చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేయాలండి. ఓకే, ఎవరు ఫైల్ చేయాలి? ఏమండి? సార్ డిడక్టర్. సో డిడక్టర్ అనేవాడు టీడీఎస్ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ టీడీఎస్ రిటర్న్స్ అనేవాడు డిడక్టర్ ఫైల్ చేయాలి అంటే మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనకి టాన్ నెంబర్ అనేది ఉండాలండి. ఎవరికి? డిడక్టర్కి. ఓకే, టాన్ నెంబర్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మరి ఎవరికైతే టీడీఎస్ డిడక్ట్ చేయించుకుంటున్నారో, ఎవరు టీడీఎస్ డిడక్టర్ చేయించుకున్నారు? డిడక్టీ కదా. ఎస్ సార్. ఈ డిడక్టీకి పాన్ నెంబర్ అనేది ఉండాలండి. టాన్ నెంబర్ అనేది డిఫరెంట్, నెక్స్ట్ పాన్ నెంబర్ అనేది డిఫరెంట్. సో ఈ కేసులో ఈ డిడక్టీ అనే వాళ్ళు ఎవరు? టెనెంట్. ఓకే, ఇక్కడ డిడక్టీ అనేవాడు ఎవరు? ఓనర్. ఓనర్. సో
ఇక్కడ పాన్ నెంబర్ ఎవరికి ఉండాలి? ఎవరైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారో వాళ్ళకి టాన్ నెంబర్ ఉండాలి. ఓకే. సో ఎవరికైతే టీడీఎస్ డిడక్ట్ చేయించుకుంటున్నారో వాళ్ళకి పాన్ నెంబర్ ఉండాలి. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందండి? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఫైన్. సో దీని తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఈ డిడక్టర్ అనేవాడు టీడీఎస్ రిటర్న్ అనేది మనం ఫైల్ చేయాలి అనుకుంటున్నాం కదా. అయితే ఈ టీడీఎస్ రిటర్న్ అనేది ఏంటంటే ఒక జనరల్ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే. ఈ టీడీఎస్ రిటర్న్స్ అనేది మనకి ఫామ్ ఫిల్ చేయాలి. ఓకే. అయితే ఈ టీడీఎస్ రిటర్న్కి సంబంధించి ఏ ఫామ్స్ ఉంటాయి? ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, నేను చెప్పాను మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, మనం డిపాజిట్ చేయాలి అంటే ఒక ఫామ్ ఉంటుంది, అవునా? విత్డ్రా చేయాలి అంటే ఒక ఫామ్ ఉంటుంది. సో మనం ఏ వర్క్కి ఆ పర్టికులర్ ఫామే మనం యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు అలాగే ఈ టీడీఎస్ రిటర్న్స్ కూడా మనకి కొన్ని ఫామ్స్ ఉంటాయండి. ఓకే. ఆ ఫామ్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను, చూడండి, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ది వచ్చి 24Q అండి. ఓకే. దీన్ని ఏమని పిలుస్తారంటే ఫామ్ 24Q. ఓకే. సో తర్వాత ఫామ్ చెప్తారా ఎవరన్నా? 26Q. 26Q. తర్వాతే ఫామ్ 27EQ. 27Q. ఓకే. నెక్స్ట్ ఫామ్ చెప్తారా? 27EQ. ఎగ్జాక్ట్లీ 27EQ. ఎవరు చెప్పారు? సార్ నేనే చెప్పిన. మీరు చెప్పారా? ఓకే ఫైన్. సరే చూడండి. సో ఇక్కడ మనకి 4 ఫామ్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఫామ్స్ అనేది దేనికి యూజ్ చేస్తారు అనేది మనకు తెలియాలండి. ఓకే. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేటప్పుడు మనకి శాలరీ టీడీఎస్ అనేది 2 రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని చెప్పాం కదా బేసిక్గా. సో శాలరీస్కి ఒక ప్రాసెస్, టీడీఎస్ ఆన్ అదర్ దాన్ శాలరీస్కి ఒక ప్రాసెస్ అనుకున్నాం కదా. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ శాలరీస్కి ఎవరైతే మనం టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తున్నామో, అంటే శాలరీస్కి సంబంధించి మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తే మాత్రం మనం ఏ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే 24Q అనే ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే. మరి అదర్ దాన్ శాలరీస్ అంటే పేమెంట్స్ టు ఓనర్స్, పేమెంట్స్ టు కాంట్రాక్టర్స్, పేమెంట్స్ టీడీఎస్ ఆన్ ఇంట్రెస్ట్, ఇలాంటి అంటే శాలరీ అనే వర్డ్ లేకుండా వేరే దానికి దేనికైతే మీరు టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ ఫామ్ అనేది 26Q. ఓకే. సో ఇక్కడ మనకి 2 ఫామ్స్ దేనికి అనేది మనకి ఐడెంటిఫికేషన్ అయింది. ఓకే. సో ఫస్ట్ 24Q అనేది దేనికోసం అండి? సాలరీ. సో 24Q అనేది శాలరీస్. ఓకే. మీరు శాలరీస్ మీద గనక టీడీఎస్ కానీ డిడక్ట్ చేస్తే మీరు ఏ ఫామ్ సెలెక్ట్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేయాలి? 24Q అనే ఫామ్ సెలెక్ట్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేయాలి మీరు. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ 26Q అదర్ దాన్ శాలరీస్. ఏదన్నా మీకు టీడీఎస్ కనుక ఉంటే అప్పుడు మీరు ఏ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి? 26Q అదర్ దాన్ శాలరీస్. ఓకే. నెక్స్ట్ 27Q దేనికండి? 27Q. సో 27Q దేనికి అంటే ఇది కూడా అదర్ దాన్ శాలరీయే, కానీ స్పెసిఫిక్గా ఎన్ఆర్ఐస్ కానీ, ఓకే, వీళ్ళకి కానీ, లేదంటే ఎవరన్నా ఫారినర్స్ కానీ, వీళ్ళకి స్పెసిఫిక్గా ఏదన్నా మనం టీడీఎస్ ఫైల్ చేయాల్సి వస్తే మనం ఏ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి? 27Q అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అండి. ఓకే. సో ఫైనల్గా వచ్చేటప్పటికి 27EQ ఉంది కదా. ఈ 27EQ దేనికి అంటే ఈ 3 ఫామ్స్ దేనికి ఉపయోగపడుతున్నాయి? మనకి టీడీఎస్కి ఉపయోగపడుతున్నాయి. మనం టీడీఎస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ 3 ఫామ్స్ వచ్చేటప్పటికి మనకి టీడీఎస్కి ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ ఈ 27EQ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి టీసీఎస్ ఏదన్నా ఉంటే దాన్ని మనం ఫైల్ చేయడానికి ఈ ఫామ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇది ఒక్కటే మనకి టీసీఎస్కి సంబంధించిందండి. ఓకే. అయితే ఈ ఫామ్స్ అనేది మనం ఎలాగా ఫైల్ చేయాలి ఏంటి అనేది మనం అప్పుడు నేర్చుకుంటాం కదా. ఎప్పుడు ఆ డీటెయిల్గా ఓపెన్ చేసినప్పుడు చూస్తాను. కానీ ఇప్పుడు మీకు కొంత అవుట్లైన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు
ఓకే, ఎలా చేస్తాం ఏంటి అనేది. సో ఈ టీడీఎస్ రిటర్న్ గురించి చేసేటప్పుడు మనం ఈ ఫార్మ్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాలరీస్కి అయితే 24Q సెలెక్ట్ చేసుకుంటున్నారు, అదర్ దాన్ శాలరీస్ అయితే 26Q సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్ మాత్రం కామన్ గా అదే ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ప్రాసెస్ అయితే ఏమీ మారదు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. క్లియర్? ఈ ఫామ్స్ కాకుండా మీకు ప్రయర్ రిక్వైర్మెంట్ ఏం చెప్పాను, ఈ టీడీఎస్ రిటర్న్ మీరు ఏది ఫైల్ చేయాలన్నా సరే డిడక్టర్ కి ఏ ఉండాలండి? టాన్ నెంబర్. యా, డిడక్టర్ కి టాన్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకి టాన్ నెంబర్ ఉంటేనే వాళ్ళు ఆ పోర్టల్లోకి లాగిన్ అయ్యి టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేయగలుగుతారు. ఓకే, కానీ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి, కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వాటిల్లో మనకి ఈ టాన్ నెంబర్ అనేది లేకపోయినా సరే మనం ఏం చేయొచ్చు, టీడీఎస్ రిటర్న్ అనేది మనం ఫైల్ చేయొచ్చు. ఓకే, అవి ఏంటి అనేది చెప్తాను, జనరల్ గా కామన్ సెన్స్ గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ప్రాపర్టీ మీరు కొన్నారు అనుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ప్రాపర్టీ కొన్నారు అనుకుందాం, ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చి 50 lakhs కనుక దాటితే మనం ఖచ్చితంగా టీడీఎస్ అనేది మనం పే చేయాలి. ఓకే, ఇప్పుడు మీరే ఒక ప్రాపర్టీ కొన్నారండి, ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది 60 lakhs అనుకుందాం మనం. ఇప్పుడు ఆ 60 lakhs గురించి ఆ ఒక్క ట్రాన్సాక్షన్ గురించి మళ్ళీ మీరు టాన్ నెంబర్ అప్లై చేసుకోవాలి అంటే అది మీకు ఇబ్బందా కాదా? అవునా, ఇబ్బంది ఉంటుంది కదా మనకి. ఓకే, ఇప్పుడు సెకండ్ కేసు ఇంకోటి, మీరే టెనెంట్ అనుకోండి. ఓకే, ఓన్లీ మీకు రెంట్ మాత్రమే ఉంది మీరు పే చేసేది, ఇంకా వేరే ఏ ఎక్స్పెన్సెస్ మీకు ఉండవు. మీరు ఇప్పుడు రెంట్ కనుక ఆ 50,000 కనుక దాటుతుంది అనుకోండి, ఇప్పుడున్న ప్రొవిజన్స్ ప్రకారం మనకి 6 lakhs కదా, 6 lakhs అంటే మంత్లీ 50,000 కదా. సో ఓన్లీ మీకు రెంట్ మాత్రమే టీడీఎస్ ఉందనుకోండి, ఆ ఒక్క రెంట్ కోసమే మీరు ఏం చేయొచ్చు, ఆ టాన్ నెంబర్ అప్లై చేసుకోవాలంటే కష్టమే కదా మీకు. అవునా, ఇలాగా కొన్ని ట్రాన్సాక్షన్స్ కి మీకు టాన్ నెంబర్ లేకపోయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా మనం సైట్ లోకి లాగిన్ అయ్యి, ఏది మన సైట్ లోకి డైరెక్ట్ గా పాన్ నెంబర్ తో మన సైట్ లోకి లాగిన్ అయ్యి, టాన్ నెంబర్ తో కాదు, టాన్ నెంబర్ అసలు లేనప్పుడే ఈ కేసెస్ మనం యూజ్ చేసుకునేది. ఓకే, సో ఇప్పుడు టాన్ నెంబర్ తో లేకపోయినా సరే పాన్ నెంబర్ తో మన సైట్ లోకి లాగిన్ అయితే మనకి ఈ పర్టికులర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ఫార్మ్స్ మనకు కనపడతాయి డైరెక్ట్ గా. ఓకే, అందులో నుంచి డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు, ఆ టీడీఎస్ అనేది పేమెంట్ చేసేయచ్చు. ఇది రిటర్న్ కాదు, జస్ట్ ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేసి, ఏది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ కొన్నారు అనుకోండి, సో మీరు పేమెంట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు బయ్యర్. ఓకే, మీరు బయ్యర్ కాబట్టి మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి మీరు ఆ ప్రాపర్టీకి సంబంధించిన అమౌంట్ మీరు పే చేయాలి. సో అమౌంట్ మీరు పే చేస్తున్నప్పుడు ఆ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీది కదా. సో అప్పుడు మీ పాన్ నెంబర్తో మీ ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి లాగిన్ అయ్యి మీరు ఆ పర్టికులర్ ఫామ్ సెలెక్ట్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేసి ఆ 1% టీడీఎస్ ఏదైతే ఉందో ఆ టీడీఎస్ని ఆ చలాన్లో కట్టేస్తారు. అంతే, ఎప్పుడైతే మీరు ఆ చలాన్ కట్టేస్తారో అక్కడతో ఆ ఫామ్ ఫిల్లింగ్ అనేది అయిపోద్ది, సబ్మిట్ చేసేస్తే ఇంకా మీరు సపరేట్గా టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, అలాంటివి మనకు ఒక 3 ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. మూడింటికి సంబంధించినంత వరకు ఈ రిటర్న్ ఫైలింగ్ ఏదైతే ఈ టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ అనే ప్రాసెస్ ఉందో దాని నుంచి కొంత ఎగ్జామ్షన్ అనమాట. ఓకే, నార్మల్గా అయితే మనకి ఈ 4 ఫార్మ్స్ కి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా టీడీఎస్ రిటర్న్ అనేది మనం ఫైల్ చేస్తున్నాం కదా, కొంత ఎడిషనల్ గా అంటే ఏముంటున్నాయి మనకి ఈ ఫార్మ్స్ చెప్తున్నాను చూడండి మీకు. 26 ఫార్మ్ 26 QB. ఓకే, నెక్స్ట్ ఫార్మ్ 26 చెప్తారండి ఎవరన్నా తెలుసా? QC. నెక్స్ట్ ఫార్మ్ 26 QD. ఓకే, ఈ 3 ఫార్మ్స్ ఉంటాయండి. ఎక్కడ కనబడతాయి మీకు? మీరు టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసే దాంట్లో ఆర్పియూలో మీకు ఎక్కడ కనిపించవు, ఎందుకంటే వీటికి టాన్ నెంబర్తో రిక్వైర్మెంట్ లేదు కదా. మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఉంటే మీ యొక్క పోర్టల్లోకి లాగిన్ అయ్యి, అంటే మీ యొక్క లాగిన్లోకి వెళ్ళి మీరు అక్కడ ఫార్మ్స్ అని ఉంటాయి పైన. సో ఆ ఫార్మ్స్ లో ట్యాబ్ లోకి వెళ్తే మీకు ఈ ఫార్మ్స్ అనేవి కనబడతాయి మీకు. 26 QB, 26 QC, 26 QD ఈ ఫార్మ్స్ అనేవి మీకు కనబడతాయి. ఓకే, సో ఈ ఫార్మ్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే
మనకి నో ట్యాన్. సో ట్యాన్ నెంబర్ లేనప్పుడు స్పెసిఫిక్గా కొన్ని ట్రాన్సాక్షన్స్కి మాత్రమే ఈ ఫామ్ 26 QB అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, పెన్ మారుస్తున్నాను, ఎప్పుడు వాడతాము అంటే టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకే, మనం ప్రాపర్టీ టీడీఎస్ సేల్ చేసినప్పుడు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం ఏదైనా ప్రాపర్టీని మనం సేల్ చేస్తున్నప్పుడు, ఓకే, ఈ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్, ఈ పర్టిక్యులర్ ఫామ్ అనేది మనకి యూజ్ అవుతుంది. మనకి ఏది టీడీఎస్ మనం పే చేయడానికి. ఓకే, నెక్స్ట్ 26 QC అండి. సో 26 QC అనేది రెంట్, టీడీఎస్ ఆన్ పేమెంట్ ఆఫ్ రెంట్. పేమెంట్ ఆఫ్ రెంట్. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ 26 QD దేనికి ఉపయోగపడుతుందండి? ఏమైనా ఐడియా ఉందా? పేమెంట్స్, టీడీఎస్ ఆన్ పేమెంట్స్ టు ప్రొఫెషనల్ ఆర్ కాంట్రాక్టర్స్ అండి. ప్రొఫెషనల్ ఆర్ కాంట్రాక్టర్స్. ఇది వీళ్ళకి ఆ వాల్యూ, ట్రాన్సాక్షన్ వాల్యూ వాళ్ళతో చేసేది కనుక 50 lakhs అనేది థ్రెషోల్డ్ లిమిట్ అండి. 50 lakhs కనుక దాటితే వాళ్ళకి ఏంటంటే టీడీఎస్ అనేది కట్ చేసి పే చేయాలి కదా. సో ఆ టీడీఎస్ అనేది ఈ పర్టికులర్ ఫామ్ లోనే మనం కట్ చేసి డైరెక్ట్ గవర్నమెంట్కి మనం పే చేయొచ్చు. ఇది ఎప్పుడంటే ఇండివిజువల్స్కి అయితే ఇది ఉపయోగపడతాయండి బాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటీరియర్ ఏమైనా చేయించుకుంటున్నారు అనుకోండి, ఇంటికి కానీ ఏదన్నా, మీకు ట్యాన్ నెంబర్ లేదు, మీకు దాని మీద సంబంధించి ఆ ప్రొఫెషనల్స్ కానీ లేదంటే కాంట్రాక్టర్స్ కానీ మీరు అమౌంట్ పే చేసేటప్పుడు ఆ 50 lakhs వాల్యూ దాటింది అనుకోండి మీరు పేమెంట్ చేసేది, సో మీకు ట్యాన్ నెంబర్ లేదు కదా అని చెప్పి దాని మీద టీడీఎస్ కట్ చేయకుండా ఉండకూడదు. ఈవెన్ దో మీకు ట్యాన్ నెంబర్ లేకపోయినా సరే దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేసి మీరు ఎలా కట్టాలి? ఈ పర్టికులర్ ఫామ్ ఉంది చూసారా, 26 QD. సో ఈ ఫామ్ ని యూజ్ చేసుకొని మీరు ఏం చేయాలండి, ఆ టీడీఎస్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా మీకు ఎన్ని ఫామ్స్ వచ్చినాయి ఇక్కడ? మీకు మనం ట్యాన్ నెంబర్ యూజ్ చేసుకొని 4 ఫామ్స్ ఉన్నాయి, ట్యాన్ నెంబర్ లేకపోతే ఇంకొక 3 ఫామ్స్ అనేవి మనకు కనబడుతున్నాయి అనమాట. సో ఈ ఫామ్స్ ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలనేది మీరు కొద్దిగా ఐడియా ఉంచుకుంటే మీకు యూజ్ అవుతుందండి. ఓకే, ఇక్కడ వరకు ఓకేనండి? డౌట్ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు అంటే ట్యాన్ లేకపోతే ఇప్పుడు ఈ పేమెంట్ చేసేస్తాం కదా, ఇంకా రిటర్న్స్ ఫైల్ చేయాలి కదా సార్? ఫైల్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్ గా మీ పోర్టల్లో లాగిన్ అయ్యి అక్కడే ఫామ్ ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మిమ్మల్ని పేమెంట్ అడుగుద్ది, చలాన్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చలాన్ ఎలా చేస్తారు మీరు? ఐడియా ఉందా ఇన్కమ్ ట్యాక్స్ చలాన్ పే చేయడం? ఐడియా లేదు. అదేంటంటే సింపుల్ గా జస్ట్ మనం పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత మనం ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఎలాగైతే చేస్తామో అలాగే ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి పేమెంట్ చలాన్ తీసేయచ్చు డైరెక్ట్ గా. సో చలాన్ తీసి ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోద్ది. ఇంకా సపరేట్ గా మనం మళ్ళీ ఆ పోర్టల్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. అయితే మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అవ్వలేదు కదా, ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు. సో బేసిక్ గా ఇవి ఫామ్స్ ఉంటాయి. ఈ ఫామ్స్ దేనికి మనం యూజ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం కదా, చూడండి నేను ఒక ఫ్లోలో తీసుకెళ్తున్నాను. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఇదిగోండి. సో ఒక ట్రాన్సాక్షన్లో మనకి ఏ బి ఇద్దరు ఉన్నారు అనుకుందాం. సో ఒకళ్ళు డిడక్టర్, ఇంకొకరు డిడక్టీ, అవునా? సో ఇప్పుడు ఓనర్ అనేవాడు 3 lakhs కి రెంట్కి ఇచ్చాడు కదా. ఇప్పుడు 3 lakhs రెంట్ అనేది పే చేస్తున్నప్పుడు డిడక్టర్ ఏం చేయాలి? 10% టీడీఎస్ తీసుకొని ఇప్పుడు ఈ 30,000 రూపీస్ అనేది ఏ ఫామ్ సెలెక్ట్ చేసుకొని చేయాలండి టీడీఎస్ ఫైలింగ్? 26 QC. జనరల్గా అయితే 26 QC ఏంటి? ఇప్పుడు మనకు మామూలుగా ఇదిగోండి, ఇండివిజువల్ అయితే, ఒకవేళ బిజినెస్ పర్సన్ అనుకోండి, ఇక్కడ మీకు 2 కేటగిరీలు. ఇండివిజువల్ టెనెంట్ అయితే మీరు చెప్పినట్టు కరెక్టే, ఏది మనం అనుకున్నాం కదా 26 QC. అదే బిజినెస్ టెనెంట్ అయితే, కమర్షియల్ అయితే QDయా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బిజినెస్ టెనెంట్
వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ యొక్క చేసే ప్రాపర్టీ యొక్క రెంట్ కడుతున్నారు, రెంట్ షాప్ రెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు 20 హలో అప్పుడు ట్యాన్ నెంబర్ ఉంటుంది కదా, 26 క్యూస్. అంతే. ఈ మనం ఏంటంటే సిచ్యువేషన్ మనం అనలైజ్ చేసుకోవాలి, డెసిషన్ మేకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఒకటి విత్ ట్యాన్, ఒకటి వితౌట్ ట్యాన్. ఓకే, ఇప్పుడు బిజినెస్ పర్సన్ ఉన్నారనుకోండి, బిజినెస్లకి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ట్యాన్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే రెంట్ ఒక్కటే పేమెంట్ కాదు కదా, వాళ్ళకి చాలా రకాల పేమెంట్స్ ఉంటాయి. సో వాటన్నిటి మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, దాని మీద కూడా టీడీఎస్ అప్లై అవుతుంది. అందుకని బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్యాన్ నెంబర్ అనేది రిజిస్టర్ చేసుకుంటారు. సో ఎవరికైతే ట్యాన్ నెంబర్ ఉంటుందో వాళ్ళు రెంట్ పే చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, అదర్ దాన్ సాలరీస్ లోకి వెళ్ళి 26 క్యూ ఉంది కదా, ఆ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్ అనుకోండి, సో వాళ్ళు రెంట్ అనేది ఒకటే ఉంటది కాబట్టి వాళ్ళకి ట్యాన్ నెంబర్ తో పెద్ద ప్రాబ్లం లేదు, అవసరం కూడా లేదు. అప్పుడు మీరు చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు 26 క్యూసీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు బిజినెస్ ఓనరే అనుకుందాం మనం టెనెంట్ అంటే ఇది బిజినెస్ కి సంబంధించిన టీడీఎస్ అనుకుందాం క్లారిటీగా. ఓకే, ఇప్పుడు ఈ 30,000 రూపీస్ మనం చేయాలి అంటే మనం ఏ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలండి? 26 క్యూ అనే ఫామ్ మనం సెలెక్ట్ చేసుకొని మనం రిటర్న్ అనేది మనం ఫైల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు బేసిక్గా ఒక ఐడియా వచ్చింది కదా ఈ ఫామ్స్ ఏంటి అనేది. ఇప్పుడు టీడీఎస్ రిటర్న్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నాం అనేది మనం చెప్తామండి. ఓకే, ఇప్పుడు స్టెప్ 1 ఇదిగోండి సార్, ఇది ఈ ఫామ్స్ అనేవి రిటర్న్స్ కదా సార్, పేమెంట్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు సార్? ఏదండి ఈ క్యూది ఎన్ని అన్నారు కదా సార్? ఇక్కడ ఏది ఇదా కిందయా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ కి పే చేసినాక ఈ ఫామ్ ని ఫిల్ చేయాలి సార్? ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో ఎలా ఉంటాయి అంటే, మనం ఫామ్ ఫిల్ చేస్తాం కదా, ఎక్కడైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కానీ ఏదైనా సరే ఫస్ట్ మనం చలాన్స్ అనేది సెపరేట్ గా మనం పే చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఈ పైన ఉన్నాయి కదా, ఏది ఈ విత్ ట్యాన్, ఇవన్నీ ఏంటంటే మనం మంత్ ఆన్ మంత్ చలాన్ అనే మనం పే చేస్తున్నాం కదా, వాటిని రికన్సైల్ చేసుకుంటానే ఈ ఫామ్ ఫిల్ చేయాలి. వీటికి సెపరేట్ గా రికన్సిలేషన్ అంటూ ఏం ఉండదు. ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనల్ని పేమెంట్ అడుగుద్ది. ఓకే, ఓకే సార్. ఓకే, డైరెక్ట్ గా అక్కడ మనం చలాన్ పే చేసి ఆ డీటెయిల్స్ అప్డేట్ చేస్తే సరిపోతుంది మనకి. ఇంకా సెపరేట్ గా ఈ రిటర్న్స్ అనేవి ఉండవని చెప్తున్నాను మీకు. ఒకటే డైరెక్ట్, అంటే సింపుల్ గా చెప్పాలి అంటే చలాన్ కమ్ రిటర్న్ దాని మీనింగ్. ఓకే, దీన్ని సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే చలాన్ కమ్ రిటర్న్. అంటే మీరు చలాన్ పేమెంట్ చేసేది, రిటర్న్ ఫైల్ చేసేది ఒకేసారి అయిపోద్ది. దీన్ని రిటర్న్ అనరు, కానీ మీరు ఫామ్ ఫిల్ చేస్తున్నారు కదా, ఫిల్ చేసింది సబ్మిట్ చేస్తున్నారు కదా, దాన్నే మనం రిటర్న్ అని చెప్పి పిలుస్తాం అనమాట. చలాన్ పేమెంట్ది రిటర్న్ ఒకేసారి అయిపోద్ది అనమాట. సో సెపరేట్ ప్రాసెస్ అంటూ ఏం ఉండదు ఇంకా రిటర్న్స్ అనేది. ఓకే ఓకే ఓకే, ఈ పైన మాత్రం ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నాను మీకు. ఏది విత్ ట్యాన్ తో ఇప్పుడు మనం ఆల్రెడీ 30,000 టీడీఎస్ డిడక్ట్ చేశాం కదా, దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ ఈ ఫామ్స్ కూడా ఒకసారి నేను లాగిన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ 30,000 టీడీఎస్ అమౌంట్ ఉంది కదా, ఓకే, ఈ 30,000 టీడీఎస్ అమౌంట్ ఉంది కదా, దీన్ని మనం ఎలా పేమెంట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తున్నామండి. సో ఫస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుందాం. ఏప్రిల్ మంత్లో మనం ఈ టీడీఎస్ చలాన్ పే చేస్తాం. ఓకే, టీడీఎస్ చలాన్ ఏప్రిల్ మంత్కి సంబంధించి. సో అలాగే మే మంత్ సంబంధించిన చలాన్, సో టీడీఎస్ చలాన్. నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్. సో జూన్ మంత్కి సంబంధించిన టీడీఎస్ చలాన్ మనం. సో 3 మంత్స్కి సంబంధించిన రెంట్ మీద, అంటే ఈ చలాన్లో 30,000 అంటే అది మనకు మంత్లీ చెప్పింది మీకు రెంట్ అనేది, మంత్లీ రెంట్ అది. సో ఒక్కొక్క మంత్లో 10% డిడక్ట్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో 30,000, నెక్స్ట్ జూన్ మంత్ కూడా 30,000. టోటల్గా మన దగ్గర ఈ చలాన్ నెంబర్ 1,
చలాన్ నెంబర్ 2, చలాన్ నెంబర్ 3. సో 3 చలాన్లు ఉన్నాయి కదా. ఈ 3 చలాన్లని మనం రికన్సైల్ చేసుకుంటా మనం ఏం చేయాలండి, టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలి అనుకున్నాం కదా. ఈ టీడీఎస్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి అంటే మనకి వెబ్సైట్లో రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అని ఉంటుంది, RPU. ఓకే, ఈ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అనేది మనకి బయట వెబ్లో పోర్టల్లో దొరుకుద్ది డైరెక్ట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి మనం ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే ఈ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అనేది మీ సిస్టంలో వర్క్ అవ్వాలి అంటే దాంట్లో మీ సిస్టంలో జావా అనేది ఉండాలండి, సాఫ్ట్వేర్. ఓకే, ఈ జావా అనేది ఉంటేనే మీకు ఈ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అనేది మీ దాంట్లో వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అనేది మనకి 3 పార్ట్స్ ఉంటుందండి, అంటే 3 ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ రాస్తున్నాను మీకు. ఈ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అనేది మనకి 3 ట్యాబ్స్ ఉంటాయి అనుకుంటున్నాం మనం. ఓకే, ఎలా చేయాలని చెప్తున్నాను మీకు. ఈ 3 ట్యాబ్స్లో ఫస్ట్ దాంట్లో మన కంపెనీ యొక్క డీటెయిల్స్, మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. దీన్ని ఎనెక్జర్ 1 అని పిలుస్తామండి. మామూలుగా అందులో ఆర్పియూలో ఎనెక్జర్ 1 అని చెప్పి పిలుస్తాం అనమాట మనం. ఓకే, సో కంపెనీ యొక్క డీటెయిల్స్, రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే టీడీఎస్ డిడక్ట్ చేయాలో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మనం మెన్షన్ చేస్తాం. ఓకే, డీటెయిల్స్ అన్ని. సో దీన్ని ఎనెక్జర్ 1 అంటే ఈ ఆర్పియూని ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఓకే, సో దీనికన్నా ముందు ఈ ఆర్పియు ఓపెన్ చేయంగానే మనం ఏ క్వార్టర్కి సంబంధించి నెక్స్ట్ ఏ ఫామ్, ఓకే ఫామ్ అంటే ఏ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనల్ని అడుగుద్ది. సో ఇది స్టెప్ 1 అనమాట. మనం ఆర్పియు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయంగానే మనం క్వార్టరు నెక్స్ట్ ఫాము మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే, ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మన కంపెనీ డీటెయిల్స్ అన్ని అడుగుద్ది. తర్వాత ఇక్కడ మనం చలాన్స్ పెట్టుకున్నాం కదా, చలాన్ 1 యొక్క డీటెయిల్స్ మనం చలాన్ 1, నెక్స్ట్ చలాన్ 2, నెక్స్ట్ చలాన్ 3, ఈ 3 చలాన్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనం సెకండ్ ట్యాబ్, దీన్ని ఏమంటారంటే ఎనెక్జర్ 2 అని చెప్పి పిలుస్తాం మనం. ఓకే, ఎనెక్జర్ 2 అని చెప్పి పిలుస్తాం. ఇందులో చలాన్ యొక్క డీటెయిల్స్ అనేది ఇస్తామండి. ఓకే, ఇప్పుడు ఎనెక్జర్ 3లో ఏం చేస్తాము అంటే ఈ చలాన్ 1కి సంబంధించి ఎవరెవరి అయితే టీడీఎస్లు కట్ చేశామో వాళ్ళ పేరు, అంటే ఎవరి పేరు, డిడక్టీ యొక్క డీటెయిల్స్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఎక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాల, ఎవరెవరికి ఎంతంత టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాం అనేది ఎక్కడ మనం మెన్షన్ చేయలేదండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిడక్టీ ఉన్నాడు కదా, ఇదిగోండి. సో ఈ డిడక్టీ యొక్క డీటెయిల్స్ అంటే ఏంటి, వాళ్ళ నేము, ఓకే నెక్స్ట్ వాళ్ళ పాన్ నెంబర్, నెక్స్ట్ అమౌంట్, నెక్స్ట్ సెక్షన్, ఇవన్నీ. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎందులో ఫిల్ చేస్తున్నాం, మనం ఎనెక్జర్ 3లో మనం ఫిల్ చేస్తున్నామండి. ఓకే, ఇక్కడ గనక మనం రాంగ్గా పాన్ నెంబర్ కానీ లేకపోతే అమౌంట్ కానీ ఆ టీడీఎస్ కానీ మనం రాంగ్గా ఇస్తే ఇక్కడున్న చలాన్ అమౌంట్తో రికన్సైల్ అవ్వదు, మనకి ఎర్రర్ వస్తాయి. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చలాన్ 1 అనేది ఒక 10 మెంబర్స్కి వచ్చింది అనుకోండి, ఆ 10 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. చలాన్ 2 ఒక 8 మెంబర్స్, చలాన్ 3 ఒక 2 మెంబర్స్, మొత్తం ఈ చలాన్ 3కి సంబంధించిన టోటల్ అమౌంట్ ఫర్ 20 మెంబర్స్ కదా, ఆ టోటల్ అమౌంట్ 20 మెంబర్స్ ఈ ఎనెక్జర్ 3తో మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మనం ప్రాపర్గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడే మీకు డౌట్స్ వస్తాయండి. డౌట్స్ అంటే ఎర్రర్స్ వస్తాయి, పాన్ నెంబర్ తప్పివ్వడం కానీ, అమౌంట్స్ తప్పివ్వడం కానీ, ఇలాంటివన్నీ డౌట్స్ వస్తా, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ మూడింటిని ఫామ్స్ మనం ఫిల్ చేసిన తర్వాత మనం ఫైల్ని వ్యాలిడేట్ చేయాలండి. ఓకే, అంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది మనం చెక్ చేసి ఫైల్ని వ్యాలిడేట్ చేయాలి. FVU ఫైల్ అంటారనమాట దాన్ని, ఫైల్ వ్యాలిడేషన్ యూటిలిటీ. అంటే ఫైల్ని మనం వ్యాలిడేట్ చేయాలి. ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి,
మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేయాలి. ఒకవేళ ఎర్రర్స్ ఏమీ లేకపోతే దీన్ని మనం జిప్ చేసి, ఓకే, ఈ ఫైల్ని జనరేట్ చేస్తాం కదా మనం, ఈ ఫైల్ని మనం జిప్ చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో, ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మనం దాన్ని అప్లోడ్ చేయాలి. దీన్ని ఈ జిప్ చేసి పెట్టుకున్న ఫైల్ని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి మనం. ఓకే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఆర్ఆర్ఆర్ నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుద్ది. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది, ప్లస్ ఆర్ఆర్ఆర్ నెంబర్ కూడా జనరేట్ అవుతుందండి. ఓకే, ఆర్ఆర్ఆర్ నెంబర్ కూడా మనకు జనరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడతో మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసే ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా అర్థమవుతుందా? టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసే ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అయింది. దీని నుంచి మనం ఎడిషనల్ గా, ఓకే, అంటే ఎక్కడతో మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మనం చేసే వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిందండి. క్లియర్? అక్కడతో మన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అవ్వాల. మళ్ళీ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేసాం కదా, ఈ పర్టికులర్ ఓనర్ కి మనం పే చేయాల్సిన ఈ 30,000 సంబంధించిన టీడీఎస్, ఇప్పుడు మొత్తానికి ఎంత టీడీఎస్ మనం డిడక్ట్ చేసాము? సో 30 + 30 + 30 టోటల్ ఎంత? 90 టీడీఎస్ మనం డిడక్ట్ చేసాం కదా. ఈ పర్టికులర్ టీడీఎస్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనం మన ఓనర్ కి ఇవ్వాలి. ఓకే ఓకే, ఈ టీడీఎస్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మన ఓనర్ కి ఇవ్వాలి. సో ఇప్పుడు చెప్పండి నాకు, టీడీఎస్ సర్టిఫికేట్ అనేది ఎవరికి ఇస్తారండి? డిడక్టీకి సార్. టీడీఎస్ సర్టిఫికేట్ అనేది డిడక్టీకి ఇస్తాడు. ఎందుకు? ఎంతైతే టీడీఎస్ డిడక్ట్ చేశారో దాన్ని డిపార్ట్మెంట్కి మేము సబ్మిట్ చేసాం, డిపార్ట్మెంట్కి మీకు పే చేసాం అని చెప్పి ప్రూఫ్ అనమాట ఆ టీడీఎస్ సర్టిఫికేట్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ టీడీఎస్ సర్టిఫికేట్ అనేది మనకి కొన్ని ఫామ్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి సంబంధించిన ఒక్కొక్క ఫామ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసాం కదా, ఏది, ఇదిగోండి. సో ఇప్పుడు మనకి శాలరీ అనుకోండి, మీకు శాలరీస్ ఏమైనా వర్క్ చేస్తా ఉంటే మీకు ఇయర్ ఎండింగ్ లో ఫామ్ 16 ఇస్తారు. మీకు ఐడియా ఉందా మీకు? ఏమండి, ఇయర్ ఎండింగ్ లో ఫామ్ 16 ఇస్తారు. సో ఎందుకు ఇస్తారు ఫామ్ 16? ప్రతి మంత్ మీ శాలరీలో నుంచి పర్టికులర్ అమౌంట్ అనేది టీడీఎస్ డిడక్ట్ చేశారు కాబట్టి ఆ టీడీఎస్ అమౌంట్ మొత్తం అంతా రికన్సైల్ చేసి గవర్నమెంట్ కి పే చేసామని చెప్పి మీకు ప్రూఫ్ అనమాట ఫామ్ 16 అనేది. ఓకే, సో అందులో ఆ టీడీఎస్ అనేది మీకు రిఫ్లెక్ట్ అవుద్ది. ఆ డీటెయిల్స్ అనేది ఏ క్వార్టర్ కి ఎంత టీడీఎస్ డిడక్ట్ చేశారనేది మీరు అందులో చెక్ చేసుకోవచ్చు మొత్తం అంతా. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్స్ అనేది ఎవరెవరు ఏ ఫామ్స్ ఇవ్వాలి అనేది మీకు చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఫామ్ 16 ఎవరెవరికి ఇవ్వాలండి? ఎంప్లాయీకి. ఎందుకంటే ఇది శాలరీస్ కి సంబంధించింది కాబట్టి, సో ఎంప్లాయీకి ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ఫామ్ అదర్ దాన్ శాలరీ ఉంటే ఏ ఫామ్ ఇవ్వాలి ఐడియా ఉందా మీకు? 16A. ఫామ్ 16A. 16A 16B? 16A సార్. కన్ఫర్మా? ఎస్ సార్. ఫామ్ 16A. ఓకే, ఇది అదర్ దాన్ శాలరీ. ఓకే, ఫామ్ 16A అనేది అదర్ దాన్ శాలరీ. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మనం రిటర్న్ అప్లోడ్ చేశాం కదా. ఓకే, లేదండి మొత్తం ఈ ఫామ్స్ అన్ని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి చెప్తాను, లేకపోతే మధ్యలో స్కిప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫామ్ 16 అనేది దేనికి? శాలరీస్ కి మనం ఫామ్ 16 అనేది మనం జనరేట్ చేసి ఇవ్వాలి. ఓకే, అదర్ దాన్ శాలరీ ఏమన్నా టీడీఎస్ డిడక్షన్ ఉంటే మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? ఫామ్ 16A అనేది మనం ఇవ్వాలి. ఎవరో డిడక్టీకి. ఇంకా ఏ ఫామ్స్ ఉంటాయంటే ఫామ్ 16B ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ 16C ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ ఇంకా 16D ఉంటుంది. క్లియర్? ఏమండి, ఓకేనా? ఇప్పుడు ఫామ్ 16B ఎవరెవరికి ఇవ్వాలి చూడండి, జాగ్రత్తగా చూడండి. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం. ఏంటిది? ఇదిగోండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 26
ఇదిగోండి. సో 26 QB, 26 QC, 26 QD కదా. ఇదిగోండి ఈ ఫామ్స్ లో కూడా చూడండి మీరు 16B, 16C, 16D ఆ మూడు చెప్పాను కదా మీకు. సో 16B ఇదిగోండి, 16C, 16D. ఇప్పుడు మీరు ప్రాపర్టీ కనుక సేల్ చేస్తున్నారు కదా, మీరు బయర్ అయితే ఓకే, మీరు టీడీఎస్ డిడక్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మీరు పే చేస్తున్నారు కదా. మరి అవతల పక్క పార్టీకి మీకు టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేసామన్న ప్రూఫ్ ఏంటి? ఈ పర్టికులర్ ఫామే. ఓకే, మనం టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేసిన తర్వాత, అంటే ఆ పైన చెప్పుకున్న ఫామ్ అనేది మనం ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ 16B అనే ఫామ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఓకే, అది మనం ఏం చేయాలి అంటే మనం ఎవరైతే సెల్లర్ ఉన్నాడో వాళ్ళకి మనం సబ్మిట్ చేయాలి, వాళ్ళకి మనం ఇవ్వాలన్నమాట. సో ఇది ప్రాపర్టీకి సంబంధించిందండి. ఓకే, సేల్ ఆఫ్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ మీద టీడీఎస్ కనుక మనం డిడక్ట్ చేసి ఉంటే దానికి అప్పుడు ఈ 16B అనేది మనకి జనరేట్ అవుద్ది. ఓకే, జస్ట్ లైక్ దిస్. అంతే, మనం శాలరీకి ఎలాగైతే ఫామ్ 16 మనం మన ఎంప్లాయీస్ నుంచి మన ఎంప్లాయీస్కి ఇస్తున్నామో అలాగే మన డిడక్ట్కి కూడా మనం 16B ఇస్తున్నాం. మరి ఈ సిఏ దేనికి? రెంట్కి సంబంధించి. మరి డి దేనికి? పేమెంట్స్ టు కాంట్రాక్టర్స్. ఓకే, సో జనరల్గా ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనం జస్ట్ అలా టీడీఎస్ రిటర్న్ ఒకటి ఫైల్ చేస్తే సరిపోదండి. సో మనం టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఈ ఫార్మ్స్ ని మనం జనరేట్ చేసి ఎవరికైతే మనం టీడీఎస్ ని డిడక్ట్ చేసామో వాళ్ళకి మనం ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఏదైతే మనం ఇందాక ఫైల్ జనరేట్ చేసి పెట్టుకున్నామో జిప్ లో, అది మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఆర్ఆర్ఆర్ నెంబర్ సెలెక్ట్ అయింది కదా, వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఇలా జనరేట్ అయిన ఆర్ఆర్ఆర్ నెంబర్ యూజ్ చేసుకొని మనకి ఇంకొక పోర్టల్ ఉంటుందండి. ఓకే, ఆ పోర్టల్ ఏంటంటే ట్రేసెస్ అంటారు. ఓకే, ఈ ట్రేసెస్ అనే పోర్టల్లోకి మళ్ళీ మనం లాగిన్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ వేరు, ట్రేసెస్ అనే పోర్టల్ వేరు. ఈ ట్రేసెస్ అనే పోర్టల్లోకి మనం లాగిన్ అయ్యి ఓకే, మనం ఏదైతే ఇంతకు ముందు ఈ రిటర్న్ ఫైల్ చేశామో ఆ రిటర్న్ కి సంబంధించి మనం ఈ ఫామ్ 16 కానీ ఈ ఫామ్ 16B ఉంది కదా, ఏది అదర్ దాన్ 16A, ఇదిగోండి ఈ 16A ఉంది కదా, ఈ రెండింటిని ఫామ్ ని మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలండి ఫస్ట్ మనం. ఓకే, ఈ ట్రేసెస్ పోర్టల్లోకి వెళ్ళి మనం రిటర్న్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక ప్రాసెస్ ఉంటుంది మనం జనరేట్ చేసుకోవడానికి. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం ఏదైతే ఫామ్ శాలరీస్కి అయితే ఫామ్ 16, అదర్ దాన్ శాలరీస్కి అయితే ఫామ్ 16A, ఇలాగా మనకి ఏదైతే ఫార్మ్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ ఫార్మ్స్ మనం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత కొంత పీరియడ్ ఆఫ్ టైం, ఒక 4 డేస్కో 5 డేస్కో మనకి ఈ ఫార్మ్స్ అనేది డౌన్లోడ్కి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మనం ఏం చేయాలి? మన డిడక్టీకి మనం ఇవ్వాలండి. సో టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ప్రాసెస్ అనేది 2 ప్రాసెస్లో ఉన్నాయి ఇక్కడ మనకి. ఫస్ట్ మనం రిటర్న్ ఫైల్ చేసేదానికి మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ట్రేసెస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిటర్న్ అప్లోడ్ చేసిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ చలాన్ డీటెయిల్స్ కూడా కావాలి మనకి. ఫస్ట్ మనం ఏదైతే చలాన్ పే చేస్తున్నామో ఆ చలాన్ డీటెయిల్స్, నెక్స్ట్ రిటర్న్ ప్రాసెస్ చేసిన డీటెయిల్స్, అవన్నీ మనం ఈ ట్రేసెస్ పోర్టల్లో మనం అప్డేట్ చేసిన తర్వాత మనకి ఈ ఫామ్ 16 అయితే ఫామ్ 16, 16A అయితే 16A మనకి జనరేట్ అవుతుందండి. అది మనం డౌన్లోడ్ చేసి మనం ఎవరికైతే అది మనం సబ్మిట్ చేయాలో డిడక్టీకి, అవి మనం డిడక్టీకి ఇస్తే ఎప్పుడైతే మనం డిడక్టీకి ఇచ్చామో అప్పుడు మన సైడ్ అంటే డిడక్టర్ సైడ్ రెస్పాన్సిబిలిటీ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, అంటే డిడక్టీ సైడ్ రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడతో అయిపోతుందండి. అంటే మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? మనం పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేసే దగ్గర స్టార్ట్ అయ్యి మనం ఫైనల్గా ఎప్పుడైతే ఆ ఫామ్ సర్టిఫికేట్, టీడీఎస్ సర్టిఫికేట్ అనేది మనం డిడక్టీకి ఇష్యూ చేస్తున్నామో అక్కడతో మన రెస్పాన్సిబిలిటీ అనేది కంప్లీట్ అవుతుంది అండి. ఓకే, దాని తర్వాత డిడక్టీ ఏం చేస్తాడు? ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చిన ఫామ్ 16 ఉంది కదా, ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? డిడక్టార్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనేది చెక్ చేసుకున్నాం.
ఇప్పుడు డిడక్టీ ఏం చేయాలి? డిడక్టీ ఏం చేస్తాడంటే మీరు ఫామ్ 16 కానీ ఫామ్ 16A కానీ లేదంటే ఫామ్ 16B 16C మీరు ఏ ఫామ్స్ అయినా సరే మీరు ఫైలింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఓకే ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ సర్టిఫికేట్ ఇస్తారు కదా ఎవరికి డిడక్టీకి అప్పుడు డిడక్టీ ఏం చేస్తారంటే ఆ డిడక్టీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అవుతాడు ఓకే డిడక్టీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి అందులో 26AS అనే ఒక ఫామ్ ఉంటుందండి ప్రతి ఒక్కరి అకౌంట్లో అంటే ప్రతి ఒక్కరి ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్లో వాళ్ళ దగ్గర ఒక ఫామ్ కనిపిస్తుంది 26AS అనే ఫామ్ ఈ ఫామ్లో ఏంటంటే మీకు ఎవరైతే టీడీఎస్ డిడక్ట్ చేశారో ఓకే టీడీఎస్లని డిడక్ట్ చేశారో ఎంతమంది అయితే మీకు టీడీఎస్ డిడక్ట్ చేశారో వాళ్ళు కనుక రిటర్న్ ఫైల్ చేసి ఉంటే ఆ పర్టికులర్ టీడీఎస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఈ ఫామ్ 26AS లోకి వచ్చి రిఫ్లెక్ట్ అవుతాయి ఓకే ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో మన ఓనర్ కి పే చేసిన అమౌంట్ అనేది 90,000 కదా సో ఆ 90,000 అమౌంట్ అనేది మనం ఆ పర్టికులర్ క్వార్టర్ కి సంబంధించిన రిటర్న్ ఫైల్ చేయగానే మనం సర్టిఫికేట్ ఇస్తాం కదా ఏది 16A ఇస్తున్నాం కదా సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ చూడంగానే ఆ డిడక్ట్ ఏం చేయొచ్చు అంటే ఓనర్ ఏం చేయొచ్చు ఓనర్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి అతని యొక్క 26AS అనే ఫామ్ లోకి ఎంటర్ అయితే వాళ్ళకి కట్ చేసిన ఈ 90,000 రూపీస్ అనేది డైరెక్ట్ గా వాళ్ళ యొక్క పోర్టల్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఒకవేళ ఇలా రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకోండి మీరు సంథింగ్ ఏదో ఎర్రర్ చేసినట్టు మిస్టేక్ చేసినట్టు లేదంటే అవతల పక్క పార్టీ రిటర్న్ ఫైల్ చేయలేనట్టే ఓకే సో మనకి ఇక్కడ 90,000 రూపీస్ కనబడుతుంది కదా అది ఎప్పుడు Q1 కి సంబంధించి మనం ఓనర్ తరపు నుంచి ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఏది ఇంతకు ముందు మనం ఆలోచించింది టెనెంట్ వైపు నుంచి సో టెనెంట్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది వాళ్ళు టీడీఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయగానే అక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డిడక్టీ అంటే ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి 26AS చెక్ చేసుకుంటే ఈ 90,000 రూపీస్ అనేది కనపడుతుందా కనపడతలేదు అనేది మనం చెక్ చేసుకుంటాం ఎవరు ఓనర్ ఇప్పుడు 90,000 ఓకే రిఫ్లెక్ట్ అయింది అనుకోండి ఇప్పుడు ఇలా Q1 కి సంబంధించింది Q2 Q3 Q4 ఇలా 4 క్వార్టర్స్ కి సంబంధించి ఎంత అవుతుందండి 3 lakh ఎంత అవుతుంది 90 Q1 Q2 Q3 Q4 360,000 సో వాళ్ళకి అంటే ఎవరికి ఓనర్ కి వాళ్ళ యొక్క 26AS లో టీడీఎస్ అమౌంట్ ఎంత కనిపిస్తూ ఉంటది 3,60,000 రూపీస్ టీడీఎస్ అమౌంట్ అనేది కనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఓనర్ తరపున టెనెంట్ అనేవాడు ఓనర్కి ఇవ్వాల్సిన అమౌంట్ లో నుంచి ట్యాక్స్ పేమెంట్ అనేది టీడీఎస్ రూపంలో గవర్నమెంట్ కి పే చేశాడు ఓకే ఇప్పుడు ఓనర్ ఏం చేస్తాడు అంటే ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే ఇది Q1 Q2 Q3 Q4 4 క్వార్టర్స్ కలిపి 3,60,000 రూపీస్ అనేది టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఓనర్ అనేవాడు ఈ 3,60,000 అమౌంట్ అనేది టీడీఎస్ కట్ అయ్యింది ఎలా రిఫండ్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఓనర్కి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏమీ లేవు అనుకోండి ఇప్పుడు ఏదైతే టీడీఎస్ కట్ అయిందో ఆ టీడీఎస్ ని ఓనర్ ఏం చేయొచ్చు ITR అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఈ 3,60,000 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసి ట్యాక్స్ పేమెంట్ చేసుకోవచ్చు అసలు ట్యాక్స్ పేమెంటే లేకపోతే ఈ 3,60,000 అనేది రిఫండ్ వచ్చేస్తాయి ఓకే దానికి చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎలా ఉంటుంది ఇప్పుడు ఓనర్ ఉన్నాడు అనుకోండి ఓనర్కి వాళ్ళ యొక్క ఇన్కమ్స్ అనేది టోటల్ గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రేపు మనం సాలరీస్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా డిస్కస్ చేసుకున్న తర్వాతే మనం చెప్పుకుంటాం మనం ఓకే ఫర్ ద టైం బీయింగ్ ఇప్పుడు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పర్టికులర్ టీడీఎస్ ఇన్కమ్ కాకుండా ఈ డీటెయిల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఓనర్ అమౌంట్ అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాల్సింది 4 lakhs వచ్చింది అనుకోండి యాక్చువల్ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సింది 4 lakhs వచ్చింది అనుకోండి ఓనర్ కి ఆల్రెడీ టీడీఎస్ ద్వారా ఎంత ట్యాక్స్ పేమెంట్ చేశాడండి 3,60,000 రూపీస్ ఈ టీడీఎస్ లో ఉంది కదా సో ఈ 3,60,000 రూపీస్ అనేది టీడీఎస్ లో వచ్చింది అడ్జస్ట్ అయిపోయి బ్యాలెన్స్ అమౌంట్ ఉన్న 40,000 రూపీస్ మాత్రమే వీడు ట్యాక్స్ అనేది మీరు పే చేస్తారు ఏమన్నా అర్థమైందా అర్థం కలదు మంత్లీ డిడక్ట్ చేసిన టీడీఎస్ అనేది ఫైనల్ గా ఎక్కడ యూజ్ అయింది
ఓనర్ అనేవాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు అక్కడ యూజ్ అయింది. ఓకే, ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ చేసేది ఓన్లీ 2 lakhs ఉందనుకోండి ఓనర్కి ట్యాక్స్ లైబిలిటీ, కానీ టీడీఎస్ అనేది ఎంత ఉంది, 3,60,000 రూపీస్ వచ్చింది టీడీఎస్ అమౌంట్, ఎక్సెస్ ఆఫ్ ట్యాక్స్ అమౌంట్ డిడక్ట్ అయింది కదా. సో అప్పుడు ఆ బ్యాలెన్స్ ఉన్న 1,60,000 రూపీస్ అనేది రిఫండ్ అవుతుంది. బ్యాలెన్స్ ఉన్న 1,60,000 అనేది ఓనర్కి రిఫండ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఏ టీడీఎస్ అమౌంట్ అయినా సరే వాళ్ళకి రావాలి అంటే డిడక్ట్ అయింది ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తేనే వాళ్ళకి టీడీఎస్ అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ టీడీఎస్ కి ఇన్కమ్ ట్యాక్స్ కి లింక్ ఏంటనేది అర్థమైందా మీకు? ఏమండి, ఆ టీడీఎస్ కి ఇన్కమ్ ట్యాక్స్ కి లింక్ ఏంటనేది అర్థమైందా? ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఒకసారి మనం ఏమేమి చెప్పుకున్నాం ఏంటి అనేది ఒక్కసారి చూడండి, డీటెయిల్గా అర్థమవుతుంది మీకు. సార్ అర్థమవుతుందండి చెప్పింది? సార్ ఏదన్నా స్పీడ్ అవుతున్నట్టు అందా? నో సార్. ఓకే, ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం యాక్చువల్గా టీడీఎస్ గురించి, టీసీఎస్ గురించి ఏంటి, మనం ఏ రకంగా డివైడ్ చేసుకోవచ్చు అనేది చూసాం మనం. ఆ టీడీఎస్ ఇంట్రడక్షన్ పార్ట్లో టీడీఎస్ అనేది శాలరీస్ బేస్ చేసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 2 రకాలుగా మనం ఆ టీడీఎస్ చాప్టర్ అనేది చూస్తామని చెప్పాను మీకు. అందులో ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ మీకు ఏమి ఇచ్చాను అంటే ఈ అదర్ దాన్ శాలరీస్కి మనం ఎలాగైతే టీడీఎస్ ప్రాసెస్ ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో అందులో డిడక్టీ ఇద్దరు ఉంటారని చెప్పాను మీకు. సో అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ప్రాసెస్ అంటే టీడీఎస్ అనేది ఫస్ట్ మనం రెంట్ పేమెంట్ చేసేటప్పుడు చలాన్ పే చేసే దగ్గర నుంచి ఓకే ఆ రిటర్న్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇక్కడ మనకి డిడక్టర్ అనేవాడు రిటర్న్ ఫైల్ చేయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏముండాలి, టాన్ నెంబర్ ఉండాలి, ఓనర్కి అయితే టాన్ నెంబర్ ఉండాలి. సో ఆ రెండు ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, టీడీఎస్ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేయాలి. సో టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలి అంటే మనకి ఫార్మ్స్ అనేది టీడీఎస్లో ఏమేమి ఫార్మ్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఈ పర్టికులర్ ఫార్మ్స్ ఇక్కడ ఉన్న ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి, ఇందులో విత్ ట్యాన్ వితౌట్ ట్యాన్ మనం చేయొచ్చు అని చెప్పుకున్నాం ఆ పర్టికులర్ ఫార్మ్స్లో. సో ఆ ఫార్మ్స్ అనేది మనం ఫిల్ చేసిన తర్వాత జస్ట్ ఆ పర్టికులర్ టీడీఎస్ రిటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఒక అవుట్లైన్ చూపించాను. సో డీటెయిల్గా మనం అవన్నీ ఓపెన్ చేసి చూపించలేదు, జస్ట్ ఆ ఫామ్ ఎలా ఫిల్ చేస్తాం, ఏ డీటెయిల్స్ మనం ఎక్కడెక్కడ ఫిల్ చేస్తాం అనేది జస్ట్ చూపించాను మీకు. సో అలా ఫామ్ ఫిల్ చేసి మనం పోర్టల్లోకి అప్లోడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ట్రేసెస్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం దానికి సంబంధించిన సర్టిఫికేట్ అంటే టీడీఎస్ సర్టిఫికేట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ అది మనం మన టెనెంట్కి మన ఓనర్కి అనేది మనం ఇస్తాం. మనం తర్వాత ఓనర్ ఏం చేస్తాడు, దాన్ని 26 daysలో చెక్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఇయర్ ఎండింగ్లో రిటర్న్ అనేది మనం ఫైల్ చేసుకుంటాడు. ఓకే, సో ఈ పర్టికులర్ టోటల్గా మనం ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్లో మనం ప్రాక్టికల్గా ఆ చలాన్ ఎలా పే చేయాలనేది మీకు చూపిస్తాను నేను. ఓకే, ఆ చలాన్ పే చేయడం చూపిస్తాం, ఆ రిటర్న్ ఆర్పియు ఎలా ఫైల్ చేయాలి, దాన్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని మనం కేస్ స్టడీస్ రూపంలో కూడా చూస్తామండి ప్రాక్టికల్గా. నెక్స్ట్ ఆ ఫామ్ 16 ఎలా జనరేట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఆ ఫామ్ 16 దాన్ని ఆ 26 daysలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా మనం డిడక్టర్ సైడ్ నుంచి తెలియాలి, డిడక్టీ సైడ్ నుంచి కూడా తెలియాలన్నమాట మనకి. సో ఇద్దరు వైపు నుంచి అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే మీరు ఓన్గా ప్రొఫెషన్ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు ఒకరి వైపు నుంచి ఉంటే సరిపోదు. ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయమన్నారు అనుకోండి, సో వాళ్ళ సైడ్ నుంచి మనకి టీడీఎస్ ఇన్కమ్ ఏమైనా ఉందో మీకు తెలియాలి. లేదు కంపెనీ సైడ్ నుంచి అంటే ఓనర్ సైడ్ నుంచి చూసారనుకోండి, వాళ్ళకి టీడీఎస్ డిడక్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ మనం పే చేయాలి కదా వేరే వాళ్ళకి కూడా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు తెలియాలి. అందుకని మీరు ఎలా ఆలోచించాలంటే ఒక కంపెనీ సైడ్ నుంచే కాదు మీరు చూడాల్సింది. ఎలా చూడాలి, కంపెనీ సైడ్ నుంచి కాకుండా ఒకళ్ళు డిడక్టీ సైడ్ నుంచి చూడాలి, యాజ్ వెల్ యాజ్ డిడక్టర్ సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించుకోవాలి. సో ఇద్దరు వైపు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉండాలన్నమాట. ఓకేనండి సార్, ఇప్పుడు ఈ ఆర్ఆర్ఆర్ నంబర్ యూజ్ చేసుకుని ఈ ట్రేసెస్ పోర్టల్లో వెళ్ళాలా సార్ ఆ ఫామ్ జనరేట్ అవ్వాలని? అవును ఓకే సార్, అవును. సో ఆ డీటెయిల్స్ అన్ని అది చూపిస్తాను మీకు. ఆ ఫామ్ 16 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్లో నేను ఏం చేశానంటే మీకు ఒక టీడీఎస్ స్ట్రక్చర్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మీకు చూపించాను నేను. ఓకే,
దీన్నే మనం ఈ క్లాసెస్ అయ్యేలోపు ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ శాలరీస్కి ఎలా చేయాలి, అదర్ దాన్ శాలరీస్కి ఎలా చేయాలి అనేది విత్ ప్రాక్టికల్గా చెక్ చేసుకొని చేద్దాం మనం. ఓకే ఓకే సార్. ఓకే ఓకేనండి, ఫైన్. సో ఇది పర్టికులర్ క్లాస్ మీకు రికార్డెడ్ సెషన్ అవైలబుల్గా ఉంటుంది మీకు. ఇప్పుడు ఎలాగైతే మీరు లాగిన్ అయ్యారో అలాగే లాగిన్ అయితే మీకు అక్కడ రికార్డెడ్ క్లాస్ కనిపిస్తుంది. మీరు ఓపెన్ చేసి మళ్ళీ రికార్డెడ్ క్లాస్ ఒక 2 hours అంత పడుతుంది నాకు తెలిసి ఇది అప్డేట్ అవ్వడానికి. ఆ రికార్డెడ్ క్లాస్ ఓపెన్ అయిన తర్వాత మీరు మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు, మీరు ఏ ప్రాబ్లం ఉండదు మీకు. ఓకే ఓకే సార్. ఓకేనండి, ఫైన్. సో రేపు కూడా మళ్ళీ మనం 8కి మీట్ అవుదాం మళ్ళీ. ఓకేనండి ఓకే సార్. ఓకేనండి, ఫైన్. థ్యాంక్ యూ.